రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం వీళ్ళందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ఇవి ఫేక్ ఓట్లా కావా? మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఓట్ చోరీ జరిగింది జరగలేదు అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఏదైతే ఎన్నికల కమిషన్ మీద మాట్లాడుతూ ఉన్నారో, ఫైట్ చేస్తూ ఉన్నారో, మరి జూబ్లీహిల్స్ లో కూడా ఈ ఫేక్ ఓట్ల వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ లిస్ట్ పట్టుకొని ఈ ఏరియాకు పోతే, ఈ 43 మంది ఉన్నటువంటి లిస్ట్ పట్టుకొని పోతే ఆడికి కనీసము ఆ ఇంట్లోకి కూడా అడుగు పెట్టనియారు. ఎందుకంటే మొత్తం నవీన్ అనుచరులు, నవీన్ వ్యవహారము అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఒక రకమైనటువంటి రౌడీయిజం, బెదిరింపు ధోరణి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఫేక్ ఓట్ల సంగతి ఏంది? దీని మీద కూడా సమాధానం చెప్పాలి. సో కాబట్టి ఈ అన్ని కూడా చూస్తే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, గురువింద గింజ అంటే తన కింద ఉన్న నలిపి జరగనట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట అయితేనేమో ఓట్ చోర్ జరిగినా ఏం కాదు, ఏం జరిగినా ఏం కాదు. అదే వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే పార్టీలు ఉంటే మాత్రం రాహుల్ గాంధీ గారు పొలోమని చెప్పేసి మాట్లాడేస్తారు, మొత్తుకుంటారు.